వెల్కమ్ టు సత్య తెలుగు టీవీ. పల్నాడు జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఎమ్మెల్యే అరవింద్ బాబు వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన వివాదం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సుమారు 10 గంటల పాటు బైఠాయించి విధులను అడ్డుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యేపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకేమో రెడ్ బుక్ రాజ్యాంగం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కనీసం భారత రాజ్యాంగాన్ని కూడా అమలు పరిచే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చెప్పేవన్నీ ఏమో సూక్తులు చెప్తారు, చేసేవన్నేమో దౌర్భాగ్య పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆయన డ్రగ్స్ తీసుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే మీడియాలో అంతా కూడా ఈరోజు ఈ యొక్క సంఘటన గురించి ఎంక్వైరీ చేసి అరెస్టులు జరిగితే ఈయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పార్లమెంటుకి పంపించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి చెందింది. అట్లానే ఇంకొక ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఆయన అమ్మాయిల్ని మానభంగం చేసి గర్భిణీ చేసి ఒకటిసారి కాదు 4-5 సార్లు చేసినా పాపం అమ్మాయి మొత్తుకుంటున్నా సరే ఆయన యథాస్థితిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, అట్లానే ఇంతవరకు విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ వేసి కూడా దాదాపు 45 రోజుల పైన అవుతా ఉంది. ఆ కమిటీ ఏమి రిపోర్ట్ ఇచ్చిందో ఎవరికి తెలియదు. నిన్న నర్సరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు ఏకంగా ఎస్పీ ఆఫీస్లో దాదాపు 10 గంటల పాటు ఆయన హల్చల్ చేసి ఏదో ఒక లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఒక ఐపీఎస్ అధికారి ఆయన విధులకి ఆటంకం కల్పిస్తూ ఆయన ఛాంబర్లో 10 గంటల పాటు కూర్చొని వీరంగం చేస్తే మీరేం కేసులు పెట్టరా? ఒక కానిస్టేబుల్ని అడ్డుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నేత కానీ విధులకు ఆటంకం కలిగించాడని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపల పడేసే కార్యక్రమం చేస్తారు. అంటే మీకు ఒక రాజ్యాంగం, ఇక్కడ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం, మీరేం చేసినా చెల్లిపోతుంది. ఈ రాష్ట్రంలో ఎవడు ఏం చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా, ఇసుక, మద్యం, ఎవడు మీ ఇష్టం ఏది చేసుకున్నా సరే పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారు. చిలకలూరిపేటలో, సత్తెనపల్లిలో ఏమి మాట్లాడరు, యాక్షన్ తీసుకోరు, మీడియాలో వచ్చినా స్పందించరు. ఇవాళ ఈ విధంగా మీరు ఎవరి మీద చర్యలు తీసుకోవడం లేదు కాబట్టే ఈరోజు విచ్చలవిడిగా ఈ యొక్క సంఘటనలు పెరిగిపోతున్నాయి ఈ రాష్ట్రంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లో మాట్లాడినా, లేకపోతే రోడ్డు మీద రాంబాబు గారు మాట్లాడితే చాలు ఆయన్ని జైలు పాలు, ఆయన ఇంటి మీద దాడి చేయడం. అంటే ఇవాళ ఒక ఐపీఎస్ అధికారిని రూమ్లో 10 గంటల పాటు నువ్వు కూర్చొని ఆయన విధులకు ఆటంకం కలిగించి ఆయన ఛాంబర్లో కూర్చుంటే ఎందుకు మీరు కేసు నమోదు చేయటం లేదు? తక్షణమే నేను కోరుతా ఉన్నాను. పోలీస్ సంఘాలు ఉంటాయి, ఐపీఎస్లు, ఐఏఎస్ల సంఘాలు ఉంటాయి, వీళ్ళందరూ ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నాను. ప్రశ్నించాలి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని. ఇలాంటి ఘోరమైన సంఘటనలు చేస్తే ఏం మెసేజ్ పంపిస్తున్నారు కింద స్థాయికి? ఈరోజు ఒక సామాన్య కార్యకర్తలు, నాయకులు కూడా రేపు పోలీసులను ఎదిరించే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏంటి పరిణామాలు ఈ రాష్ట్రంలో?
ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఈరోజు. ఎస్, మీకు పని కాలేదు, ఐజీ కంప్లైంట్ ఇవ్వండి, డీజీపీ దగ్గరికి వెళ్ళండి, లేదా హోమ్ మినిస్టర్ కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే మీ పార్టీ పెద్దలు ఉన్నారు లోకేష్, చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. అంతేగాని ఈ విధంగా అసలు అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే బాత్రూంలో కూర్చోవడం ఏంటండి. ఎవడైనా ఏదో చిన్నపిల్లలు తల్లిదండ్రులు చాక్లెట్ ఇవ్వకపోతే, లేకపోతే ఆడుకునే వస్తువులు ఇవ్వకపోతే పోయి బాత్రూంలో కూర్చొని తలుపేసుకుంటారు. నేను సీరియస్గా చెప్తాను. నేను చిన్నపిల్లలు ఎప్పుడైనా మనం ఏదైనా కొని ఇవ్వకపోతే, వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే దాక్కుంటాడు, బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంటాడు. ఇదేంటండి బాత్రూంలో దాక్కోవటం, బాత్రూంలో గంటల తరబడి తాక్కోవటం, ఆఫీసులు పగలగొట్టడం. ఇది ఐజీ గారు వచ్చినా సరే తలుపులు తీయకపోవటం, వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చినా తలుపులు తీయకపోవటం. ఏంటి, ఏదో నాకు ఈ ప్రవర్తన చూస్తుంటే కొంచెం తేడాగా అనిపిస్తాం నిజంగా. అట్లా కాదు, అది ఒక తలుపులు అయితే పగలగొడదు, యాంటీ రూమ్ తలుపులు పగలగొట్టి ఒకసారి, మళ్ళీ ఎక్కడ తలుపులు తీశారని చెప్పి బాత్రూంలో కూర్చుంటే బాత్రూమ్ తలుపులు పగలగొట్టి. ఏం జరుగుతూ ఉంది అసలు? ఇంత అంటే ఒక ఫ్రస్ట్రేషన్, నేనేది ఒక ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నాడు. ఏమిటి ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరు నా మాట వినటం లేదు, అధికారులు మేము చెప్పింది ఎవరు చేయటం లేదు, చేతగాని వాడని ముద్రేస్తున్నారు ఇక్కడ ప్రజలు. అట్లానే నన్ను నేను నిరూపించుకోవాలి, ఆయన నిరూపించుకోవాలట, మళ్ళీ సీట్ ఇవ్వరేమో అని ఈరోజు అదొక భయం. వీటన్నిటిలో ఒక ఫ్రస్ట్రేషన్ ప్రారంభమైంది. ఈ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. కానీ ఒక ఎస్పీ స్థాయి అధికారి, అది చాలా ఘోరమైన విషయం. ఇక్కడ ఇంకా ఎస్పీ స్థాయి అంటే ఇంకా కలెక్టర్ ఎస్పీలను కూడా ఈ విధంగా బెదిరించే కార్యక్రమం చేస్తే, ఆయనకేదో ఆయన ఎంక్వైరీలో సరిగ్గా లేదని ఆయనకి వివరాలు వచ్చినాయి. దాన్ని ఆల్రెడీ ఆయన పై అధికారులు కూడా ఇన్ఫార్మ్ చేశాడు, ఆయన పై అధికారులు కూడా చెప్పుకున్నాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. అలాంటి ఎస్పీ గారిని మీరు ఈ విధంగా చేసే కార్యక్రమం అంటే నాకు తెలిసి ఇది ఒక్కటే కారణం కాదు, చాలా కారణాలు. ఈ మధ్య ఎస్పీ గారు పేకాట స్థావరాల మీద దాడి చేయటం, గంజాయిలు పట్టుకోవటం, ఇవన్నీ కూడా ఆయన ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టే కార్యక్రమం చేస్తారు. ఎస్పీ గారు ఆయన ఆర్థిక వనరుల మీద ఆయన దాడులు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఆయన చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడని ఒక ఉక్రోషంతో ఈయన పనులు కావటం లేదని ఒక నేపథ్యంలో ఈ విధంగా ఎస్పీ గారిని అవమానించడం, ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమైన విషయం. నిజంగా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని కేసు ఫైల్ చేయాలి దీని మీద. చాలా తప్పు ఇది. అట్లానే అంతకుముందు మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్లో జరిగిందట. ఆర్డీఓ గారు ఆయన ఈ మధ్య వచ్చారు, కొత్తగా వచ్చాడు. ఎవరో కుర్రవాడిని గేదెలకి పాలు పోసి, గేదెలు గడ్డేసి గేదెలను మేపుకునేవాళ్ళు, ఆవులను మేపుకునే కుర్రవాడికి తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలట. ఏదో చిన్న పనులు చేసుకున్నావు, డైరెక్ట్గా ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉద్యోగం. అతనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో లేదో తెలియదు, అతను ఏం పని చేస్తున్నాడో తెలియదు. సాయంత్రం 4 గంటలకల్లా నాకేం చేస్తారో తెలియదు, ఇతన్ని చేర్పించుకోవాలి ఉద్యోగం. ఇది ఈ ఎమ్మెల్యే గారి ప్రవర్తన. ఇదేం దారుణం అసలు. అప్పటికి ఆయన చెప్తా ఉన్నాడు, మేము ప్రొసీజర్ ప్రకారం కలెక్టర్ గారికి పెడతానని చెప్తా ఉన్నాడు ఆర్డీఓ గారు. కొత్తగా వచ్చాను, నాకు విషయం తెలియదు, పంపిస్తానని చెప్తా ఉన్నాడు. అయినా సరే ఏమి గమ్మత్తైన విషయం ఏంటంటే ఎస్పీ గారు జీవో ఇప్పించాలట, ఆర్డర్ ఇప్పించాలట.
జీవో ఇప్పించేది ఎస్పీ గారు జీవోలు ఇచ్చడం ఎక్కడ లేదు నాకు తెలిసి, ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడ లేదు. జీవోలు ఇచ్చేది జిఏడికి వెళ్ళాలి, లేదా సెక్రటేరియట్లో తెచ్చుకోవాలి, దానికి ఇచ్చే అధికారులు వేరుగుంటారు. ఇది ఇంత దారుణంగా అనేది బ్లేమ్ చేసేది వీళ్ళని కాదు, అధిష్టానం. ఈరోజు పార్టీ పెద్దలు చిన్న విషయం, అంతకుముందు ఇదే పరిస్థితి సెక్రటేరియట్లో చేశారు. ఏది అప్పుడు ఈ యొక్క మద్యం ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జరిగింది. నేనేది అప్పుడు వదిలేయటం వల్ల ఈరోజు ఇంత పరిస్థితి ఈరోజు దిగజారిపోయిందని చెప్పి అడుగుతాం. ఆ రోజే మీరు చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చేది కాదు కదా. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కఠిన చర్యలు తీసుకుంటేనే రెండోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. మీరు చూస్తూ ఏమీ మాట్లాడకపోతే ఇలాంటి సంఘటనలు ఇంకా తీవ్రంగా రూపం దాల్చే కార్యక్రమం జరుగుతుంది. ఒక ఐపీఎస్ అధికారి, ఒక ఐఏఎస్ అధికారులకు కూడా గౌరవం ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు వీళ్ళు? పని చేయించుకోవడానికి పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతుల్లో వెళ్ళి పని చేయించుకోవాలి. ఎస్, పని చేయించుకోవడంలో తప్పులేదు, ఎవరైనా పని చేయించుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు మీ నా కార్యకర్తలు ఉంటారు, లేకపోతే వాళ్ళకి పని చేయాల్సినప్పుడు పని చేసుకునే పద్ధతి ఉంటుంది. కానీ ఈ పద్ధతి సరైన పద్ధతి కాదు. ధర్నాలు, బెదిరించడం, ఇది ఒక స్టైల్ ఆఫ్ బ్లాక్మెయిల్ చేయటం. ఈ స్టైల్ ఆఫ్ ఆయన ఆఫీసులో కూర్చొని ఆయన బ్లాక్మెయిల్ చేయటం, ఐజీలు ఎవరు వచ్చినా మాట్లాడకపోవటం, వాళ్ళని అసలు తలుపులు పగలగొట్టి బయటికి తీసుకొచ్చారు, బాత్రూమ్ తలుపులు వాళ్ళు మాట్లాడటానికి. చాలా గమ్మత్తైన విషయం ఇది. అసలు బాత్రూమ్ తలుపులు పగలగొట్టి ఆయనతో మాట్లాడాలంటే ఆయన బయటికి తీసుకొచ్చారు. పెద్ద పెద్ద కేకలు వేయటం, మీకేం పని, మీరెందుకు వచ్చారని అంటున్నాడు. వచ్చిన భాష్యం ప్రవీణ్ వీళ్ళందరినీ, జిల్లా అధ్యక్షుల్ని. ఈ సమస్య పెద్దదైనప్పుడు అందరూ ఇంటర్ఫియర్ అవుతారు. కాబట్టి నేను అనేది దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఐఏఎస్, ఐపీఎస్ సంఘాలు ఎవరైతే ఉన్నారో బయటికి రావాలి, వాళ్ళు మాట్లాడాలి. ప్రభుత్వం చూసి భయపడే కార్యక్రమం కాదు. ఐపీఎస్, ఐఏఎస్లు అంటే భారత రాజ్యాంగానికి ప్రథమ కర్తవ్యంగా నిర్వహించే ప్రథమ పౌరులు. అమలు పరిచే దాంట్లో వాళ్ళకున్న స్థానం మరెవరికి లేదు. అలాంటి వాళ్ళని అవమానపరిచే కార్యక్రమం చేశారంటే ఇది చిన్న కేసు కాదు, చాలా పెద్ద సెక్షన్లు పెట్టాలి. ఒక ఎంఆర్ఓనో ఒక కానిస్టేబుల్నో అడ్డుకుంటే మీరు నాన్ బెయిలబుల్ కేసులు పెడతా ఉన్నారు. రాంబాబు గారి మీద అదే కదా, ఇప్పుడు హైకోర్టులో రాంబాబు గారి మీద కేసులు అవే, సిఐని ఏదో అడ్డుకున్నాడని చెప్పి కేసులు పెట్టి హైకోర్టులో నాన్ బెయిలబుల్ వేశారు. ఆ కేసులన్నిటికీ బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆయన్ని ఇంకా ఒక వారం రోజుల పాటు ఎక్స్టెన్షన్లో ఉంచారు. ఇవాళ మరి ఐపీఎస్ అధికారిని ఈ విధంగా చేస్తే, జిల్లా ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారిని మీరు ఈ విధంగా చేస్తే ఎందుకు మీరు కేసు సీరియస్గా నమోదు చేయరు? దీన్ని లోకేష్ యాక్చువల్గా మీరు అమలుపరుస్తున్న రాజ్యాంగం ఏంటో చెప్పాలి. ఇవాళ మీరు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి రాజ్యాంగం అని. ఈ రాజారెడ్డి రాజ్యాంగం అట్లా ఉందంటే అట్లా ఎప్పుడు చేయలేదు మా పార్టీలో. ఇవాళ మీరు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా నర్సరావుపేట ప్రజలకి సరైన చర్యలు తీసుకొని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి అని చెప్పాడు.